హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ప్రైవేట్ నోట్స్ అనేది ఎలా పంపించుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అని చూపిస్తాను. సో, ఈ ప్రైవేట్ నోట్స్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా ఒక సీక్రెట్ మెసేజెస్ ఐదర్ అది పిన్ కావచ్చు, లేదా సెక్యూరిటీ కోడ్ కావచ్చు, లేదా పాస్వర్డ్ కావచ్చు, ఈమెయిల్ పాస్వర్డ్ కావచ్చు, బ్యాంక్ పాస్వర్డ్ కావచ్చు, లేదా లాకర్ కీ నెంబర్ కావచ్చు, లాకర్ పాస్వర్డ్ కావచ్చు, ఏదైనా సరే. సో, ఒక సీక్రెట్ మెసేజ్‌ని మనం మనకు కావాల్సిన వాళ్ళకి పంపించాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరు కూడా దాన్ని చూడకూడదు. సో, మనం వాట్సాప్‌లో పంపించినా, లేదా ఫేస్‌బుక్‌లో పంపించినా, లేదా ఇంకా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూజ్ చేసినా కూడా అంత సెక్యూర్‌గా లేదు. సో, దానికోసం మనకొక చిన్న వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. సో, దాంట్లో ఎలా చేయాలి, ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, ముందుగా మనం ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ప్రైవ్ నోట్ అనే ఒక వెబ్‌సైట్ ఉంది. privnote.com. సో, ఈ ప్రైవ్ నోట్ డాట్ కామ్‌లోకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడా కూడా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేది ఉండదు. ఎక్కడా కూడా లాగిన్ అయ్యేది కూడా ఉండదు. సో, ఇక్కడ చూడండి మనకు న్యూ నోట్ అని కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ మనకు కావాల్సిన నోట్ అంటే ఎవరికి ఏ మెసేజ్ పంపించాలి అనేది ఇక్కడ రాయాలి. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, నేను ఇక్కడ ఒక నోట్ క్రియేట్ చేస్తున్నాను. సో, ఆ నోట్‌లో నేను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం పిన్ నంబర్ పంపించుకుంటున్నాను. సో, దీంట్లో నేను ఇక్కడ ఇలా పెడుతున్నాను. సో, ఈ నోట్‌ని ఇప్పుడు నేను నాకు కావాల్సిన వాళ్ళకి సెండ్ చేస్తున్నాను. సో, ఇక్కడ కిందికొచ్చేసి మనకు చూడండి షో ఆప్షన్స్ అని ఉన్నాయి కదా! సో, ఈ ఆప్షన్స్ ద్వారా మనం సెక్యూర్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనకు 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే నోట్ సెల్ఫ్ డిస్ట్రక్ట్ ఒకటి, పాస్వర్డ్ ప్రొటెక్ట్ ఒకటి. సో, దీంట్లో ఏంటి అంటే చూడండి మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ రీడింగ్ ఇట్ అంటే వన్స్ వాళ్ళ లింక్ ఓపెన్ చేయగానే మనం ఎవరికైతే లింక్ పంపిస్తామో అవతలి వాళ్ళ లింక్ ఓపెన్ చేయగానే ఆ నోట్ అనేది డిస్ట్రక్ట్ అయిపోతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే 1 అవర్ ఫ్రమ్ నౌ అంటే గంట తర్వాత ఆ నోట్ డిస్ట్రక్ట్ అవుతుంది. ఇంకా మిగతా ఆప్షన్స్ ఏంటి అంటే 24 అవర్స్ తర్వాత, 7 డేస్, 30 డేస్ తర్వాత డిస్ట్రక్టెడ్ అయ్యేలాగా దీంట్లో సెట్ చేసి ఉంటుందన్నమాట. సో, నేనేం చేస్తున్నాను అంటే 1 అవర్ ఫ్రమ్ నౌ అని పెడుతున్నాను. సో, 1 అవర్ అయిన తర్వాత నా నోట్ అనేది ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. సో, అవతల వాళ్ళు సేవ్ చేసుకున్నా కూడా అది సేవ్ అవ్వదు. ఏమైనా వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు కానీ నోట్‌ని మాత్రం సేవ్ చేసుకోలేరు. సో, ఇక్కడ నేను పాస్వర్డ్ ఒకటి ఇస్తున్నాను దానికి. సో, నేనిక్కడ ఒక పాస్వర్డ్ అనేది ఇచ్చాను. సో, 2 వైపులా అక్కడ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్‌లో సేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఈ పాస్వర్డ్ ఏంటి అంటే వాళ్ళు ఓపెన్ చేయడానికి ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి డిస్ట్రక్షన్ నోటిఫికేషన్ అని అడుగుతుంది. సో, ఇక్కడ మనం ఏదైనా ఈమెయిల్ ఐడీ ఇచ్చామనుకోండి, ఆ ఈమెయిల్‌కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఏంటి అంటే డిస్ట్రక్ట్ అయిపోయిన తర్వాత మెసేజ్ 1 అవర్ తర్వాత ఇది డిస్ట్రక్షన్ అయిపోయింది అని మనకొస్తుందనమాట. సో, ఇప్పుడు చూడండి నేనిక్కడ క్రియేట్ నోట్ అని క్లిక్ చేస్తున్నాను. సో, క్రియేట్ నోట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకిక్కడ ఒక యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుతుంది. చూసారా? నోట్ లింక్ రెడీ అని. సో, ఈ యూఆర్ఎల్ ఏం చేస్తుంది అంటే మన నోట్ అనేది ఈ యూఆర్ఎల్‌లో ఉంటుంది. సో, ఇప్పుడు ఈ యూఆర్ఎల్‌ని నేను కాపీ చేసుకొని ఎవరికైనా కావాలి అంటే నేను ఈమెయిల్ చేసుకుంటాను, లేదా వాట్సాప్‌లోనే పంపించుకుంటాను. ఈ ఈ లింక్ ఏదైతే ఉందో దీన్ని. చూడండి ఈ లింక్‌ని మనం పంపించుకోవాలనమాట. సో, అప్పుడేమైతుంది అంటే అవతల వాళ్ళు ఈ ఓపెన్ చేసినప్పుడు మనం పాస్వర్డ్ చెప్పాలి. ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ చెప్తే వాళ్ళు ఆ పాస్వర్డ్ ఓపెన్ చేస్తే నోట్ అనేది దాంట్లో ఉన్నది కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ 1 అవర్ అనేది తర్వాత అది డిస్ట్రక్ట్ అయిపోతుంది. సో, ఒక్కసారి అది చూపిస్తాను ఈమెయిల్‌లో. ఇప్పుడు నోట్ అయితే నేను పంపించాను వాట్సాప్‌లో. సో, అది 1 అవర్ అయిపోయింది నాది. సో, అది డిస్ట్రక్ట్ అయిపోయిందా లేదా అనేది చూద్దాం. ఇక్కడ చూడండి నా ఈమెయిల్‌కి ఒక మెయిల్ వచ్చింది. సో, ఇక్కడ చూడండి దిస్ ఈజ్ అన్ ఆటోమేటెడ్ నోటిఫికేషన్ టు లెట్ యూ నో దట్ ఏ నోట్ యూ క్రియేటెడ్ హాస్ బీన్ రెడ్ అండ్ వాస్ డిస్ట్రాయిడ్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్. సో, మీరు పంపించిన నోట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ చదివేశారు అండ్ అది డిస్ట్రాయ్ అయిపోయింది అని మనకొక మెయిల్ అనేది వచ్చిందనమాట. సో, ఆ మెయిల్ ఎక్కడైతే మనం ఇచ్చామో అక్కడ ఆ మెయిల్ ఐడీకి ఇది వచ్చిందనమాట. సో, ఇలా మనం ఈజీగా సీక్రెట్ కోడ్స్ అనేది మనం సెండ్ చేసుకోవటానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట. సో, మీరు కూడా ఇది యూజ్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్‌లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.